గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దేశంలో ఉన్న ప్రజలందరూ అతలాకుతలమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల వారు జలమయమవుతున్నారు. ఒక ఊరిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆ ఊరిని మొత్తం వరద కమ్మేసింది. చూస్తుండగానే ఆ ఊరిలో మొత్తం నీళ్లొచ్చాయి. అక్కడున్న ప్రజలందరూ ఊటాఊటిన సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అయితే ఒక ముసలి అవ్వ మాత్రం చెట్టెక్కి కూర్చుంది. చెట్టు పైన కూర్చున్న అవ్వ ఏమీ తినకుండా తాగకుండా ఎలా బ్రతికింది? చివరికి ఆ బామ్మ ఏమైంది? ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పూణే నగరం అతలాకుతలమవుతుంది. దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో వరుణుడు విజృంభిస్తున్నాడు. అక్కడ ఇక్కడ అని కాకుండా అన్ని చోట్ల వర్షం దంచి కొడుతుంది. పూణేలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. ఈ కథ వింటే కన్నీళ్లు ఆగవు. 70 సంవత్సరాలు కలిగిన ఓ బామ్మ తన ప్రాణాలను కాపాడుకునేందుకు చెట్టెక్కింది. తను నివసిస్తున్న ఇంట్లో మొత్తం నీరు రావడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక చెట్టెక్కి కూర్చుంది. అలాగే ఒక రోజు మొత్తం నీళ్లు అన్నం తినకుండా అలాగే చెట్టు పైన కూర్చుంది. చివరికి రెస్క్యూ టీం వచ్చి ఆ బామ్మను క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లారు. దీంతో ఆ బామ్మ ఊపిరి పీల్చుకుంది. రోజు మొత్తం చెట్టు పైన కూర్చోవడం వల్ల తన ఆరోగ్యం క్షీణించింది. ఏది ఏమైనప్పటికీ ఆ బామ్మ కొంత తెలివి ఉపయోగించి చెట్టు పైన కూర్చోవడం వల్ల తన ప్రాణాలు కాపాడుకుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్లో చెప్పండి.